రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి మీరు రీజనబుల్ ప్రైస్ పెట్టారు, 99 రూపీస్ టికెట్. తర్వాత 2 days తర్వాత అది ఇంక్రీజ్ చేశారు, అది ఒక నెగిటివ్ కూడా వచ్చింది సోషల్ మీడియాలో, పెంచారు మళ్ళీ అని. సో ఇప్పుడు దీనికి కూడా 99 రూపీస్ అంటున్నారు. సో ఇదే స్టాండర్డ్గా ఉంటుందా లేదంటే మళ్ళీ? లేదు, ఇది స్టాండర్డ్గానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు 70% అచీవ్ చేయగలిగాము, ఇంకొక 30% స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. లైక్ ఇప్పుడు ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయికి వచ్చేసరికి ఏం జరిగింది సార్? అసలు సోషల్ మీడియా అంతా 2 days తర్వాత పెంచారు అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు 150 రూపీస్ టికెట్ ఉందనుకోండి, థియేటర్ వాళ్ళకి ఒక 50% షేర్ ఉందనుకోండి దాంట్లో. సో ఆబ్వియస్గా 75 రూపీస్ అనేది వాళ్ళకి వెళ్తుంది, ఒక 75 రూపీస్ అనేది ప్రొడ్యూసర్కి వస్తుంది అనుకోండి. అదే 100 అయితే 50-50 అవుతుంది. ఆ 25 లూజ్ అవుతానికి థియేటర్ ఎందుకు ముందుకు వస్తాడు? సో అది ఆల్రెడీ థియేటర్స్ అనేది ఈకో సిస్టంలో చాలా దెబ్బతిన్న ఒక యూనిట్ అది. సో దానివల్ల చాలా వరకు ఏంటంటే, సార్ అసలు ఏం వెళ్ళట్లేదు సార్, మాకేం ఉండట్లేదు అని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పెంచేయటం. మళ్ళీ మేము కాదు, మేము మాట ఇచ్చాం కాబట్టి మేము తగ్గించాలి, మీరు స్ట్రగుల్ ఉంటుంది. ఈ సినిమా కూడా ఈ స్ట్రగుల్ ఉంటుంది, ఈ మూవీ కూడా ఈ స్ట్రగుల్ ఉంటుంది. దిస్ విల్ కంటిన్యూ. అది కొంచెం అలవాటు అయ్యే వరకు ఈ స్ట్రగుల్ ఉంటుంది. వాసు గారు